విశాలాక్షి, ఇలా రా. ఏంటండి? కోడల్ని జాగ్రత్తగా చూసుకో. అసలే వట్టి మనిషి కూడా కాదు. అలాగేనండి. వెళ్ళి పళ్ళరసం ఇచ్చిరా, వెళ్ళు. సరే. మునుస్వామి, ఏంటి మునుస్వామి? ఏంటి విషయాలు? ఏంటి ఏమన్నావు? మునుస్వామి అనే కదా అన్నాను. ఏ పార్టీ కండువా మార్చినట్టు ఈ గ్యాప్లో పేరు మార్చుకున్నావా ఏంటి? లేదు కదా. బావగారు బావగారు అనేవాడివి పేరు పెట్టి పిలుస్తున్నావే. ముందు నీ ఫోన్ ఎత్తాను చూడు, అందుకు సంతోషించవయ్యా నువ్వు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి. నువ్వు తనని బయటికి గెంటేసినట్టే గెంటేసి మళ్ళీ ఇంటికి పిలిచావంట. ఓహో, మా తులసి గురించా? నా కోడల్ని నేను పిలిచానయ్యా. అయినా అదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ కదా. మా అంతరంగిక విషయాల్లో నీ జోక్యం ఏంటి చెప్పు. బసవరాజు, ఏంటయ్యా నీ బాధ? అసలు నాకు అర్థం కావటం లేదు, చెప్పు. నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోలేదంటే నీ మీద పరువు నష్టం దావా వేసి జైలుకు పంపిస్తానని చెప్పాను. మర్చిపోయావా? నీకు గుర్తుంది కదా. వేసుకో. ఏ కోర్టులో వేసుకుంటావు? హైకోర్టులోనా, సుప్రీంకోర్టులోనా? ఎక్కడైనా వేసుకో. సరేనా? వీడేంటి ఇవాళ ఎలా రెచ్చిపోతున్నాడు? అసలేమైంది? ఈయనకిలా మాట్లాడుతున్నాడు. ఏంటి మునుస్వామి, బసవరాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నావా? చెప్పాను కదా, ఎంతకాలం ఒక లెక్క, ఇవాల్టి నుంచి ఒక లెక్క. అయితే నీకు ఎమ్మెల్యే టికెట్ అక్కర్లేదన్నమాట. ఇంకా నీ తొక్కలో ఎమ్మెల్యే టికెట్ నాకెందుకు? ఇక్కడ ఎంపీ ఇక్కడ. ఎంపీ ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు బసవరాజు నీలా గల్లీ లీడర్ అనుకుంటున్నావా? నాది ఢిల్లీ క్యాడర్. సడన్ గా వీడేంటమ్మా ఇలా రెచ్చిపోతున్నాడు? పిచ్చి కుక్కగాని కరిసిందా ఏంటి? ఒరే బసవా, ఏంట్రా మునుస్వామితో అలా మాట్లాడావు? ఇక నుంచి నేను అలాగే మాట్లాడతానమ్మా. ఇంతకుముందు నాకు ఫోన్ వచ్చింది కదా, అది ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడి నుంచి? పార్టీ హైకమాండ్ నుంచి. మన స్టేట్ ఇన్ఛార్జ్ ఫోన్ చేశాడమ్మా. ఏంట్రా నువ్వనేది? నీకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా? అవునమ్మా, మన కోడలు చేసిన గొప్ప పని దేశమంతా తెలిసిపోయింది కదా. అదంతా మన కోడలు మహత్యం అమ్మా. సార్ ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? నువ్వొక పని చేయాలి. నన్ను కలవడానికి పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు కదా, అర్జెంటుగా 4 జతలు ఢిల్లీ లెవెల్లో మన రేంజ్కి తగ్గట్టు కుట్టించు. వెళ్ళు, ఢిల్లీ లెవెల్లో ఉండాలి.
మీ కొలతలు నా దగ్గర ఉన్నాయి కదా, నేను గుర్తించేస్తాను సార్. వెళ్ళు. విశాలాక్షి ఆ, ఆగు. ఆ జ్యూస్ ఇలా ఇవ్వు. కోడలికి నేను ఇస్తాను కదా. చిచి, అమ్మా నువ్వు ఫ్రెండ్ రాకపోతే వాళ్ళు మమ్మల్ని దుబాయ్ పంపించేవాళ్ళు కదమ్మా. అమ్మా ఖుషి, నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. తిను. అవును తులసి, నాకొక డౌటు. మా నాన్నలో సడన్గా ఈ మార్పు ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదండి. పైగా తులసి, కోడలు అంటూ చాలా అభిమానంగా పిలుస్తున్నారు. పిల్లల్ని కాపాడితే గానీ నీ గొప్పతనం అర్థం కాలేదనుకుంటా. అది కాదండి, ఇంకేదో ఉంది. కాల్చే నిప్పు హఠాత్తుగా మంచులా మారిందంటే ఎలా నమ్మడం? సడన్గా ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఏదో పెద్ద ప్లాన్ వేశారని నా అనుమానం. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు తులసి? గింటేగానే బయటికి వెళ్ళిపోయిన మనం మళ్ళీ పిలవగానే తిరిగి వచ్చి తప్పు చేసామంటావా? నాకు అదే అనిపిస్తోంది. అయితే ఇంకిక్కడ ఎందుకు తులసి ఉండడం? పద, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వీడేంటి నా కొంప ముంచేలా ఉన్నాడు? నేను ఎంపీ అయ్యేదాకా ఇంట్లో నుంచి ఎవరిని వెళ్ళనిచ్చేదే లేదు. అమ్మ తులసి, ఇదిగో జ్యూస్ తీసుకొచ్చాను.